వేద అనే పేరుతో సినిమా ఇండస్ట్రీని ఏలాలని వచ్చిన అచ్చతెలుగు అమ్మాయి అర్చనగా పేరు మార్చుకుంది. పేరు మారినా ఫేట్ మారలేదు. ఎంకరేజ్ చేయాల్సింది పోయి హెరాస్ చేశారట. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా టైంలో నరకం చూసిందట అర్చన. ఇష్టం లేకపోయినా కళ్ళజోడు పెట్టుకుని యాక్ట్ చేయమన్నారట. త్రిషను హైలైట్ చేయడానికే అలా చేశారా? ఇక క్లైమాక్స్ సీన్లో అయితే టీనేజర్ అయిన అర్చనను చంటి బిడ్డను ఎత్తుకుని డ్యాన్స్ చేయమన్నారట. దేనికి అభ్యంతరం చెప్పినా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆ షూటింగ్ కంప్లీట్ చేశారట ఎంఎస్ రాజు. ఇక ఇండస్ట్రీలో మిగతా వాళ్ళంతా ఈమెను వెలివేసిన అమ్మాయిలా చూసేవారని ఆవేదన చెందుతుంది. కారణం తెలియదు కానీ ఆమెతో కలిసి అవార్డు ప్రజెంట్ చేయడానికి కూడా ఇష్టం లేని హీరోలను చూసిందట. ఇక ఆమె గ్లామర్ డోస్ ఎక్కువైందని విమర్శలు వచ్చిన నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ గురించి చాలా అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే తనకు అవకాశం ఇప్పించి నాకేంటి అని అడిగిన సీనియర్ హీరోకి చాలా తెలివిగా దిమ్మ తిరిగేలా ఎలా షాక్ ఇచ్చిందో క్లియర్గా చెప్పింది. పాండురంగడు సెట్స్లో బాలకృష్ణతో ఆమె ఎక్స్పీరియన్స్ గురించి పూర్తిగా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో మేనేజర్ల చేతిలో హీరోయిన్స్ మోసపోవడం అనే ఆనవాయితీ ఆమె విషయంలో ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది, ఇండస్ట్రీలో ఎవరికి ఏనాడు లొంగకుండా కెరీర్ సాగించగలిగిందా అనే ప్రశ్నలకు షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. వీటితో పాటు వేద అలియాస్ అర్చన జీవితంలోని ఎన్నెన్నో డార్క్ సీక్రెట్స్ని రివీల్ చేసే ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్. డోంట్ మిస్ టు వాచ్ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్ మూవీస్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.